ఇష్టంగా చేయాలే కానీ వ్యవసాయం ఎంతో లాభసాటి అని ఆ రైతు నిరూపిస్తున్నారు. అంతర పంటలతో లాభాలు ఆర్జిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు నవీన్ తన 6 ఎకరాల పొలంలో పామాయిల్, కొబ్బరి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతం కావడం, పెట్టుబడులు పెరగడంతో ఎంత కష్టపడినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. 3 ఏళ్ల క్రితం డ్రాగన్ సాగు ప్రారంభించిన నవీన్ అందులో మంచి లాభాలు ఆర్జించారు. ముందుగా తన నిమ్మ తోటలో సేంద్రియ విధానం ప్రారంభించి మంచి ఫలితాలు సాధించారు. డ్రాగన్ పంటను పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే అధిక ధరకు డ్రాగన్ పండ్లను అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు డ్రాగన్తో పాటు అంతర పంటగా వక్కను సాగు చేస్తున్నారు. ఏడాదికి కనీసం 5 లక్షల రూపాయలు ఆదాయం సంపాదించాలన్న లక్ష్యంతో రైతు నవీన్ వ్యవసాయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సాగులో ప్రయోగాలు చేస్తున్నారు. గతేడాది డ్రాగన్ సాగుపై 3.5 లక్షల ఆదాయం వచ్చిందన్న నవీన్ ఈ ఏడాది డ్రాగన్తో పాటు వక్క, కూరగాయలపైన మరింత ఆదాయం రానున్నట్లు చెప్పారు. రైతులు కేవలం ఒకే పంట ఒకే విధానంలో కాకుండా మల్టీలేయర్ విధానాలను అవలంబిస్తే ఆదాయం పొందడం కష్టం కాదని సూచిస్తున్నారు. మాకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 15 సంవత్సరాల క్రితం మొత్తం కెమికల్తో చేసేవాళ్ళం. దానివల్ల ఖర్చులు పెరగటం, ఆదాయం తగ్గటం, వ్యవసాయం నష్టబాటలో దిశగా వెళ్ళింది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అనే దిశగా ఆలోచన వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. మొదట పామాయిల్, కొబ్బరి, నిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తాం మొదలుపెట్టాం. మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే దాంతో డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ లో అంతర పంటగా వక్క, దాంట్లోనే అంతర పంటలుగా బీట్రూట్, ముల్లంగి, క్యారెట్, రకరకాల ఆకుకూరలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఈ పంటల మీద వచ్చేదేమో ఖర్చులకు పోయినా నికరం వక్క, డ్రాగన్ మీద 5 లక్షల రూపాయల ఆదాయం తీయాలనే దిశగా నేను అడుగులు ఎదరికేస్తాం జరుగుతుంది. ఖర్చులు పోన 5 లక్షలు రావాలి. సాగులో తాను అవలంబిస్తున్న విధానాలను ఏ రైతైనా తమ పొలంలో ప్రయత్నించవచ్చని నవీన్ అంటున్నారు. పంటలకు కావాల్సిన జీవ వనరులను తానే సొంతంగా తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుంటున్నట్లు చెబుతున్నారు.